మీరేం కంగారు పడకండి. స్కూల్ని రెనోవేట్ చేసి అన్ని ఫెసిలిటీస్తో కొత్త స్కూల్ని నేను కట్టిస్తాను. అయ్యా, మీ రాకతో మా ఊరి భవిష్యత్తు మారుతుందనడానికి ఇదే నిదర్శనం బాబు. అసలు వీళ్ళు అడుగు పెట్టగానే అపశకునంలాగా స్కూల్ కాలిపోతే మన భవిష్యత్తు ఎలా మారుతుందిరా సుబ్బయ్య? ఏరా వీర్రాజు, నువ్వేం మారలేదా? ఎందుకు మారలేదు? జుట్టు కొంచెం నెరిసింది, లైట్గా పొట్ట కూడా వచ్చింది. జుట్టు కవర్ చేస్తున్నాను కానీ ఇదిగో ఈ పొట్టే తగ్గిసావడం లేదు. రూపురేఖలు మారాయి గాని వెటకారం మారలేదు, నోటి దూలా తగ్గలేదు. జన్మతహా వచ్చినవి ఎలా తగ్గుతాయండి? ఎవడు వీడు? మనకంటే పెద్ద ఎదవలా ఉన్నాడు. ఫ్యూచర్లో మనకు పనికొచ్చేలా ఉన్నాడే. తాతయ్య, మన ఊరిని ఇక్కడి పరిస్థితిని చూశాక నేను ఒక నిర్ణయానికి వచ్చాను. దానికి మీ అందరి మద్దతు కావాలి. ఏంటి విహారీ? నేను ఈ ఊరిని దత్తత తీసుకుందామని అనుకుంటున్నాను. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పదపదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా. మంచి పని చేస్తానంటుంటే మేము కాదని ఎలా అంటాం విహారీ? ఇక నుంచి ఈ ఊరి బాధ్యత నాది. మీకు ఎవరికి ఏం కావాలన్నా నేను చూసుకుంటాను. మరలి మరల వెనుదిరువరన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా. వీడేంట్రా తికంగానే వరాలు ప్రకటించేస్తున్నాడు? అయ్యా, ఇంటికెళ్ళగానే ఈ ఊళ్ళో మీరు అనుభవిస్తున్న ఆస్తులన్నీ లాక్కుంటాడేమోనయ్యా.